గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ చెప్పే ఈ సెషన్లో రెండవ వీడియో. విత్ ఇన్ 10 minutes I will give the entire what we call the answers for this table, and when you comment over this table and you can write any sentence, because ఏ సెంటెన్స్ అని ఈ 12 వాక్యాల్లో ఉంటాయి. అయితే 12 వాక్యాల్లో కూడా ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. అంటే ఈ 12 వాక్యాలు కేవలం 8 వాక్యాలు మాత్రమే పాసివ్లో మనం మార్చగలం, మిగతావి మార్చాల్సిన అవసరం లేదు. ఈ పని అవుతుంది. జస్ట్ నౌ ఐ ఈట్ ఎ మ్యాంగో. ఇది సింపుల్ ప్రెజెంట్. ఇందాక ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు చెప్పుకున్నాం. ఐ ఈట్ ఏ మ్యాంగో. ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్పండి? మ్యాంగో. సబ్జెక్ట్ ఐ తీసుకుందాం. ఈ మ్యాంగో అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ మ్యాంగో రాద్దాం. ఇక్కడ ఐ ఏమవుతుంది? దానికి బై మీ అవుతుంది, మీకు తెలుసు. ఇప్పుడు ఈట్ అనేది ఏంటని చూసుకోండి. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. హార్ట్ అని చాలా జాగ్రత్తగా మనం మార్చేస్తే అయిపోయినట్టుగా అన్నీ అంతే. సో ఈట్ అనే వెర్బు ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రజెంట్. సో సింపుల్ ప్రజెంట్ ఏ టెన్స్ ఉన్నా కూడా వీటి యొక్క ఫాస్ట్ పార్ట్స్ఫుల్ రాయాలి. V3 మీన్స్ ఇక్కడ ఈట్కి ఏంటి అవుతుంది? ఇక్కడ అర్థం ఈట్, ఎయిట్, ఈటన్. సో ఇక్కడ ఇది దిస్ ఈజ్ వాట్ వి కాల్ V3. ఇదే పాస్ట్ పార్టిసిపల్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. సో ఈట్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఏంటంటే ఈటన్ రాద్దాం. రాసిన తర్వాత ఇప్పుడు ఇదే టెన్స్లో ఉంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్కి హెల్పింగ్ వర్బ్లు వస్తాయి, ఈజ్ కానీ ఆర్ కానీ. సో మ్యాంగో ఒకటి కాబట్టి ఈజ్ రాద్దాం. మ్యాంగో. ఐ ఈట్ ఎ మ్యాంగో. నేను మామిడి తిందును. ఎ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. ఇది ఆల్రెడీ మీరు గత వీడియోలు చూశారు. ఓకే. తర్వాత ఈ సెంటెన్స్ వద్దాం. ద సేమ్ టెన్స్ మనం తప్ప అదే భావము. చూడండి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అయ్యింది. ఐ ఏమవుతుంది? బై మీ. ఇది మీకు తెలుసు. నెక్స్ట్ ఎయిట్ యొక్క వాట్ ఈస్ ద పాస్ట్ పార్ట్? ఏదైనా ఏ వెర్బ్ అయినా వీటి యొక్క పాస్ట్ పార్ట్ ఏంటంటే ఈటెన్. ఓకే, రాసాం ఈటెన్. అయితే ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఏమొస్తుందంటే వజ్ రావచ్చు, లేకపోతే వర్ రావచ్చు. వజ్ ఆర్ వర్. సో మ్యాంగో ఒకటి కాబట్టి ఎ మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ. నేను మామిడిపడి తిన్నాను, నా చేత మామిడిపడి తినబడింది. ఓకే. ఐ ఈట్ ఎ మ్యాంగో. నేను మామిడిపడి తింటాను. సో ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్, విల్ ఈట్ ఇన్ ది వర్బ్, మ్యాంగో అనేది ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. లెట్ రైట్ ఎ మ్యాంగో. ఐ బై మీ, మీకు తెలుసు, బై మీ అవుతుంది. ఓకే. ఈట్ యొక్క మూల రూపం ఏంటి చూసుకోండి. ఈటెన్ రాద్దాం. ఓకే. అయితే ఇక్కడ విల్ ఉంటే విల్ బి, వుడ్ ఉంటే వుడ్ బి, కెన్ ఉంటే కెన్ బి, షల్ ఉంటే షల్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, మే ఉంటే మే బి, మైట్ ఉంటే మైట్ బి. ఇక్కడ విల్ ఉంది కాబట్టి విల్ అనేది యాక్టివ్లో ఉంటే అది పాస్ట్లో మార్చినట్టు విల్ బి అవుతుంది. ఎస్, విల్ బి. ఓకే. సో ఐ ఈట్ ఎ మ్యాంగో తింటాను. ఎ మ్యాంగో విల్ బి ఈటెన్ బై మీ. నాది తినబడుతుంది. సో ఇక్కడ వుడ్ ఉంటే వుడ్ బి రాద్దాం. ఇక్కడ కెన్ ఉంటే కెన్ బి రాయొచ్చు. ఓకే. కుడ్ ఉంటే కుడ్ బి, మే ఉంటే మే బి, మస్ట్ ఉంటే మస్ట్ బి, షల్ ఉంటే షల్ బి, షుడ్ ఉంటే షుడ్ బి. సో విల్ ఉంటే విల్ బి అవుతుంది. అలాగే నా ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి సార్. ఇక్కడ సబ్జెక్టు, యామ్ ఈటింగ్ వెర్బ్, మ్యాంగో ఆబ్జెక్ట్. ఏం చేద్దామంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న యాక్టివ్ వాయిస్. సో ఇది పాసివ్ వాయిస్ రాద్దాం మనం. ఓకే. యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఏ మ్యాంగో. ఇక్కడికి వచ్చింది మ్యాంగో. నెక్స్ట్ ఐ ఏమవుతుంది? అటుపైకి వెళ్తే బై మీ అవుతుంది. ఓకే. ఇక్కడ ఈట్ని మనం మార్చగలం. ఈట్ ఉంది. ఈట్ యొక్క మూడు రూపం ఏంటంటే ఈటెన్. ఇది కూడా మీకు తెలుసు. ఇక్కడ ఇంగ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ అనేది మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈట్ అని రాసాము, ఇంగ్ ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్.
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నప్పుడు బీయింగ్ వస్తుంది. ఇంగ్ ఉంటే టింగ్ బీయింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ ద ఫన్, ఇంగ్ ఉంటే బీయింగ్ రావాలి, ఇంగ్ ఉందంటే బీయింగ్ రావాలి. సో ఇది ఏ టెన్స్? ఇది ప్రజెంటా పాస్టా అంటే సింపుల్ పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూ కాబట్టి మనం ప్రజెంట్కి ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ మనకి ఈజీగా రావచ్చు, ఆర్గాన్ రావచ్చు. సో మ్యాంగో ఒకటి కాబట్టి మ్యాంగో ఈజ్. ఎక్కువ మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ ఆర్. ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, మ్యాంగో తింటున్నాను. ఆ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ, నా చేత తినబడుతూ ఉన్నది. ఎస్. అలాగే ఐ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, ఒక మామిడి పండు తింటూ ఉంటుంది నేను టైంకి, ఇప్పుడు తింటున్నాను, తింటూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని తెచ్చేయండి, ఏ మ్యాంగో, సేమ్ ప్రాసెస్, ఐ బై మీ అవుతుంది. ఓకే, ఈట్ యొక్క మూడో రూపం ఏంటి? ఈట్, ఈటెన్. సో ఈటెన్ తీసుకుందాం. ఇక్కడ ఈటెన్ రాద్దాం. ఇక్కడ ఇంగ్ ఉంది కాబట్టి, ఇంగ్ ఉందంటే ఒకటి ఇంగున బీయింగ్ పెట్టాను, గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్. ఓకే, బీయింగ్. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి? ఐ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, ఇదంతా పాస్ట్ టెన్సే. ఇది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్కి హెల్పింగ్ వర్బ్లు ఉన్నాయి, వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. మ్యాంగో ఒకటి కాబట్టి మనం వాజ్ రాస్తాం, వాజ్. ఏ మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీ, నేను మామిడి పడి తింటుంటేని ఏ మ్యాంగో వాజ్ బీయింగ్ ఈటెన్, నాకు తినబడుతూ ఉండెను. నెక్స్ట్ అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూస్కి నో పాసివ్ వాయిస్. ఓకే, నౌ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్కి వద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఐ సబ్జెక్ట్, హ్యావ్ ఈటెన్, మ్యాంగో ఆబ్జెక్ట్. ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సో తెచ్చుకుందాం, ఏ మ్యాంగో ఒకటి వద్దాం, ఏ మ్యాంగో. ఓకే, ఐ బై మీ అవుతుంది. ఓకే, ఈటెన్ యొక్క మూడు ఏదైనా ఒకటే, ఈటెన్ రాసేయండి. ఓకే, అయితే ఇక్కడ హ్యావ్ ఉంటే, హ్యావ్ ఉందనుకోండి, హ్యాస్ బీన్ రావచ్చు, హ్యావ్ బీన్ రావచ్చు. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, హ్యాజ్ వస్తే ఏం రావచ్చు? ఇది యాక్టివ్ వాయిస్, ఇది పాసివ్ వాయిస్ రాసుకుందాం. సో హ్యాజ్ వస్తే హ్యాస్ బీన్ అవుతుంది పాసివ్ వాయిస్లో, లేకపోతే హ్యావ్ బీన్ అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హ్యావ్ ఉంది, అయితే హ్యావ్ ఉందని మనము హ్యావ్ బీన్ రాయాల్సిన అవసరం లేదు. హ్యాజ్ బీన్ ఇక్కడ చూసుకుంటారు. ఇక్కడ ఐ కాబట్టి హ్యావ్ వచ్చింది, ఇక్కడ మ్యాంగో కాబట్టి మ్యాంగోకి హ్యాజ్ బీన్ వస్తుందా, హ్యావ్ బీన్ వస్తుందో చూసుకోవాలి. మ్యాంగో సింగులర్ నెంబరు, థర్డ్ పర్సన్ కాబట్టి మనం హ్యాజ్ బీన్ రాయాలి. ఎ మ్యాంగో హ్యాజ్ బీన్. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, మ్యాంగో తినేసా ఇప్పుడే. ఎ మ్యాంగో హ్యాజ్ బీన్ ఈటెన్ బై మీ, మ్యాంగో నా చేత తినబడింది. సో ఇది యాక్టివ్లో ఉంది, ఇది పాసివ్ రాసాం మనం. ఎస్. ఓకే, అదే కాకుండా ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో కాకుండా మ్యాంగోస్ అనుకోండి, అప్పుడేం వచ్చింది? అది మ్యాంగోస్, అప్పుడు హ్యావ్ బీన్ వచ్చి ఉండేది. ఇక్కడ మ్యాంగో ఉంది కాబట్టి హ్యాస్ బీన్. మ్యాంగోస్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఈ హ్యాస్ బీన్ అవుతుంది, హ్యావ్ బీన్ మారుతుంది. ఓకే, నా ఇక్కడ మరి ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగా రాయొచ్చు. ఐ సబ్జెక్ట్, హ్యాడ్ ఈటెన్ వర్బ్, ఎ మ్యాంగో ఆబ్జెక్ట్. నా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయిపోతుంది, ఎ మ్యాంగో. ఐ ఏమవుతుందంటే మీకు తెలుసు, బై మీ. నెక్స్ట్ ఈటెన్ యొక్క పాస్ట్లో ఏంటి? మూడో ఫామ్ అంటే ఈటెన్కి ఈటెన్నే. ఓకే, ఇక్కడ హ్యాడ్ వస్తే హ్యాడ్ బీన్, అంత ఇంకేం లేదు. ఇక్కడ రాసుకుందాం, యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ వస్తే పాసివ్ వాయిస్కి ఏమవుతుందంటే హ్యాడ్ బీన్, అంత ఇంకేం గుర్తుపట్టగలరు, హ్యాడ్ బీన్. ఓకే, ఏ మ్యాంగో హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్. ఓకే, సో ఐ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో తినేసాను అందువరకు. ఎప్పుడు ఎ మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై మీ, నా చేత తినబడింది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్దాం. ఐ సబ్జెక్ట్, విల్ హ్యావ్ ఈటెన్ వర్బ్, ఎ మ్యాంగో ఆబ్జెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది, ఎ మ్యాంగో. ఐ ఉంది కాబట్టి బై మీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు విల్ హ్యావ్ ఈటెన్, ఈటెన్కి ఏమొస్తుంది? ఈటెన్కి ఈటెన్ రాద్దాం, ఈటెన్. ఇక్కడ విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బీన్, అంతే, ఇంకేం లేదు. విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్
బీన్. అయితే మ్యాంగో వచ్చినా విల్ హ్యావ్ బీనే, మ్యాంగోస్ వచ్చినా విల్ హ్యావ్ బీనే. విల్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ హ్యాజ్ ఏం రాదు. ఇక్కడ అనుకోవచ్చు మ్యాంగో ఒకటి కదా, ఇక్కడ హ్యాజ్ కాదు. ఇక్కడైతే మ్యాంగో ఒకటి కాబట్టి ఇక్కడ హ్యాజ్, ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే విల్ కానీ వుడ్ కానీ షల్ కానీ కెన్ కానీ కుడ్ కానీ వచ్చాయి అనుకో, దాని తర్వాత వచ్చేది ఎప్పుడు కూడా అది ఫ్లోర్లో వస్తుంది. కాబట్టి ఏ మ్యాంగో విల్ హ్యావ్ బీన్, నాట్ హ్యాజ్. ఇక్కడ మాత్రం హ్యాజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో విల్ హ్యావ్ బీన్, వుడ్ అయితే వుడ్ హ్యావ్ బీన్, షల్ అయితే షల్ హ్యావ్ బీన్, షుడ్ అయితే షుడ్ హ్యావ్ బీన్, కుడ్ అయితే కుడ్ హ్యావ్ బీన్, కెన్ అయితే కెన్ హ్యావ్ బీన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ ఏ ఐ లవ్ ఇట్ అనే మ్యాంగో తినేసి ఉంటాను. ఏ మ్యాంగో విల్ హ్యావ్ బీన్ ఇట్ అండ్ బీ, నా చేత మామిడి పండు తినబడి ఉంటుంది. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫస్ట్ది యాక్టివ్ వాయిస్. సో వెన్ యూ కమెంట్ ఆర్ దీస్ 8 సెంటెన్సెస్, ఇంకా ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి పాసివ్ వాయిస్ ఉండదు, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాసివ్ వాయిస్ ఉండదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి పాసివ్ వాయిస్ ఉండదు. అలాగే ఫ్యూచర్ కంటిన్యూ కూడా ఉండదు. ప్రజెంట్ కంటిన్యూ ఉంటుంది, ఫాస్ట్ కంటిన్యూ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్కి వీటికి పాసివ్ వాయిస్ ఉండదు. నో పాసివ్ వాయిస్, ఓన్లీ యాక్టివ్ వాయిస్. అండ్ అలాగే ఈ దిగు ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి నో పాసివ్ వాయిసెస్. ఓన్లీ ఈ 12 టెన్స్లో కేవలము 8 టెన్సెస్ కానీ మీరు నేర్చుకుంటే యూ కెన్ అటెంప్ట్ ఎనీ టైప్ ఆఫ్ సెంటెన్స్ చేంజ్ ఇంటూ పాసివ్ వాయిస్. సో యూ హ్యావ్ టు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్. నేను నట్సల్ ఇది స్టెప్ 3. సో టోటల్గా ఫస్ట్ వీడియోలో స్టెప్ 1 స్టెప్ 2తో ఒక హాఫ్ అయిపోయింది. ఇప్పుడు దీంతో సమగ్రంగా మనము ఇన్ ఎ నట్సల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు నెక్స్ట్ 3వ వీడియోలో డిఫరెంట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇంట్రోగేటివ్ ఎలా చేయాలి, ఎక్స్క్లమేటివ్ ఎలా చేయాలి, రకరకాల సందర్భాల్లో భావం బట్టి ఎలా చేయాలి అనేది మనం, అది కాంపిటేటివ్. ఇది ఓవరాల్గా మీకు ఐడియా వస్తే కాంపిటేటివ్ ఎలా వస్తాయి అనేది నౌ ఆఫ్టర్ దిస్ వీ విల్ లెర్న్ వీఆర్ గోయింగ్ ఇన్ ద 3వ వీడియోలో. సో ఇన్ 3 స్టెప్స్ 3 వీడియోస్ 10 minutes. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ share your friends, so that will encourage us.